ప్రతిష్ఠించుకొని సేవ చేయనట్లు సజీవ యాగంగా దేవుని కొరకై అనగా సజీవమైన పరిచర్య చేయడానికి దేవుడు వారిని సభల ద్వారా దర్శించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సమయంలో కూడి వచ్చినటువంటి మా ప్రియులు దైవజనులు మా బుజ్జన్నయ్య అన్నయ్య గారికి, అలాగనే మరి దేవుని దయన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యను ప్రేమించి వారు చేసిన ప్రార్థన ఫలితం ఈ యొక్క జెండా, మీరు ఎగురుతున్నటువంటి జెండాను ప్రతిష్ఠించేటప్పుడు దైవజనులు వచ్చారు. హల్లెలూయా. దైవజనులు వచ్చి మంచి ఎండలో ప్రార్థన చేశారు. ప్రభువా, మేము దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం, ఇది నీ కొరకై నిలవాలని ప్రార్థన చేశారు. కాబట్టి ఈ సమయంలో దేవుని దాసులు మరి బుజ్జన్నయ్య గారికి, అలాగనే దేవుని దయన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, అలాగనే ఎద్దనపూళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి దైవజనులు మా అన్నయ్య కిరణ్ అన్నయ్య గారిని బట్టి, పరిచర్యను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రండి దేవుని వాక్యములకు వెళ్దాం. 136వ దావీదు కీర్తన, 136వ దావీదు కీర్తన 23వ వచనం. 136 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మీ కృప కలిగిన ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఆదియు అంతము మీరే నడిపించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 136:23వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును, ఆయన కృప నిరంతరముండును అని వ్రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఎవరైతే ఇప్పుడు దాకా మనుషుల జ్ఞాపకాల నుండి కొట్టివేయబడ్డారో, మనుషుల యొక్క మస్తిష్కపు జాబితాలో నుంచి వారి పేర్లు తొలగించబడ్డాయో, ఎంతమంది అయితే అందరి చేత మరువబడి విడవబడి త్రోయబడ్డారో, ఈ రాత్రి అట్టి వారిని దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని ఈ రాత్రి దీవించబోతున్నాడు. హల్లెలూయా. వారిని దేవుడు ఈ రాత్రి ప్రత్యేకంగా అభిషేకించబోతున్నాడు. దేవుడట దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకునే దేవుడని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల్లో ఇక్కడ నువ్వు కూర్చుని ఉన్నావో కూడా దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల్లో నీ పరిచర్య నడుస్తూ ఉన్నదో దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల మధ్యలో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కొనసాగుతున్నారో కూడా దేవునికి తెలుసు. అయితే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరైతే ఈ రాత్రి దీనదశలో ఉన్నారో, ఎవరైతే దీనులైన సన్నిధిలో నిలిచి ఉన్నారో, ఎవరైతే నా సన్నిధిలో విరిగినలిగిన హృదయం కలిగి ఉన్నారో, అట్టి వారిని ఈ రాత్రి నేను జ్ఞాపకము చేసుకోబోతున్నానని ఆయన వాగ్దానం చేసి వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దావీదు కీర్తన 102 అనగా 17వ వచనంలో, దావీదు కీర్తన 102:17 వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే దరిద్రుల మీద ప్రత్యేకమైనటువంటి మనస్సు కలిగిన దేవుడు. బిడ్డ, నీ దరిద్రతను చూసి చాలా మంది నిన్ను విసిరివేస్తున్నారేమో. ఒకవేళ నీ దరిద్రపు పరిచర్యను చూసి చాలా మంది ఇతరు దరిద్రపు పరిచర్య చేస్తున్నాడు, 10 మంది ఆత్మలు కూడా లేరు, లేదా 40 మంది కూడా మించట్లేదు, ఒకవేళ ఇతని పరిస్థితి చాలా సంకుచితమైన స్వభావంతో నింపబడి ఉందని చాలా మంది నిన్ను నిరాకరిస్తూ ఉండొచ్చు. నీవు కూడా చాలాసార్లు నీ మనస్సును దేవుని ఎదుట కూడా నిరాకరింప చేసుకుంటూ ఉండొచ్చు. అవును ప్రభువా, నా పరిస్థితి నిజమే, నేను ఎవరి జ్ఞాపకాలలో లేను ప్రభువా, నేను దరిద్రునై ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయి ఉన్నది, మన జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని ఈ రాత్రి నువ్వు దిగులు పడుతూ ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ,
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదు. ఒక రోజున పరలోకంలో జాన్ అగస్టిన్ అటువంటి గొప్ప దైవజనుడు ఆయన ఆత్మరూపేణ పరలోకానికి వెళ్ళాడట. పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఒక దేవదూత తీసుకెళ్ళి ఆ పరలోకములో అన్ని ప్రదేశాలు చూపిస్తున్నాయి. ఒక్కొక్క ప్రదేశం చాలా సుందరంగాను అద్భుతంగాను మహనీయమైనటువంటి ఆ యొక్క పట్టణాన్ని చూచి సంతోషిస్తున్నారు. ఈ లోపల పరలోకంలో ఉన్నట్టుగుండి ఒక స్వరము లేదా ఒక స్వరము ప్రతిధ్వనిస్తుంది. ఏమని ప్రతిధ్వనిస్తుందంటే, ప్రభువా నా మొరాలకించండి, ప్రభువా నా పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నా పరిస్థితిని ఒక్కసారి చూడండి అని ఎవరో ఎక్కుళ్ళు పుట్టి ఏడుస్తూ ఉన్నారు. ఆ స్వరం వినబడుతుంది పరలోకంలో. జాన్ అగస్టిన్ ఈ స్వరాన్ని వింటూ ఉన్నాడు. పరలోకమంతా ప్రతిధ్వనిస్తుంది. ద సౌండ్ ఇట్ విల్ బి అండ్ సరౌండ్ టు ద హెవెన్. పరలోకమంతా ఆ స్వరము ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ స్వరం ప్రతిధ్వనిస్తుంటే దేవదూతను అడిగాడు జాన్ అగస్టిన్, అయ్యా ఏమిటి స్వరము, ఇంత అద్భుతముగా ఈ స్వరము ప్రతిధ్వనిస్తుంది, ఎవరిది ఆర్తధ్వని, ఎవరిది కన్నీళ్లు అని అంటుంటే అప్పుడు జాన్ అగస్టిన్కి దేవదూత చెప్పిందట, జాన్ అగస్టిన్ ప్రతిరోజు వేకువజామున 3 గంటలకు పరలోకపు తలుపులన్నీ గడగడ గడగడ ఊగిపోతాయి. పరలోకమంతా కూడా సువాసన చేత నింపబడిపోతుంది. పరలోకమంతా కూడా పరిమళ తైలం ఏ రీతికైతే ఒక అత్తరు బుడ్డి పగలు కొడితే ఏ రీతికైతే సువాసన అంతా వెదజల్లుతుందో ఆ రీతిగా సువాసన అంతా ఈ పరలోకం వెదజల్లుతుంది. కారణం ఏంటి అని ఆ యొక్క జాన్ అగస్టిన్ అనే దైవజనుడు అడిగినప్పుడు ఆ దేవదూత చెప్పిందట, ఇదిగో మీ పరిచర్యలో ఒక విధవరాలు ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజున వేకువజామున విజ్ఞాపన చేస్తుంది. ఆమె కన్నీళ్లమయమై ఆయన కన్నీళ్లమయమై నీ పాదాలు తడుపుతూ కన్నీళ్లమయమైన ప్రార్థిస్తున్నప్పుడు ఆమె కన్నీళ్ళ యొక్క సువాసన పరలోకమంతా పరిమళ వాసనగా మారిపోతుంది. ఆమె ప్రార్థిస్తూ గోజాడుతున్నప్పుడు పరలోపు గడియలు కూడా గడగడ గడగడ ఊగడం నేను గమనించాము. అంతకంటే ఎక్కువగా ఆమె ప్రార్థిస్తున్నప్పుడు పరలోకమంతా కూడా ఆయన కృపాసింహాసనం ఎద్దుకు ఆ స్వరము వెళ్ళి గోజాడ్డం ప్రారంభించబడింది. ఈరోజు నీ పరిచర్య ఇంత దశలా మారిపోవడానికి ఒకే ఒక కారణం, ఆ విధవరాలు ఆ గుడిసెలో కూర్చొని ప్రార్థన చేయడమే. జాన్ అగస్టిన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో నా యొక్క విధి విధానాలు చూసి నా గొప్పతనాన్ని బట్టి నేను చేస్తున్నానేమో అనుకున్నాను, నా కదలికను బట్టి నేను నడుస్తున్నానేమో అనుకున్నాను, లేదా నా ఊహాత్మకమైనటువంటి లేదా నా యొక్క పరిమాణాత్మకమైనటువంటి ఉద్దేశాలను బట్టి దేవుడు నాలో చలించి కదులుతున్నాడేమో అనుకున్నాను. కానే కాదు. ఈ రాత్రి దేవుడు దిక్కు లేని దరిద్రుల యొక్క ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల్ని రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ యొద్దకు దిగి రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ ప్రార్థనలు నిరాకరించే దేవుడు కాదు. ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనకు చెవి ఎగ్గుతున్న దేవుడు. ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనల వైపు తన మనసును తిప్పుతున్న దేవుడు. ఈ రాత్రి దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి విచారపు సంఘటనలన్నీ కొట్టివేసి నీ హృదయంలో ఆనంద తైలాన్ని ఈ రాత్రి దేవుడు నీ హృదయంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. ఆనంద తైలాన్ని దేవుడు ఉంచబోతున్నాడు. అప్పుడు జాన్ అగస్టిన్ గారికి ఆ దేవదూత చెప్పిన ఒకే ఒక మాట, నీ పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందడానికి ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే ఆ విధవరాలు. జాన్ అగస్టిన్ సిగ్గుపడిపోయాడు. ఆమెకి ఏ రోజు వందనాలు చెప్పేవాడు కాదట, ఏ రోజు పలకరించేవాడు కాదట. ఆయన దర్శనంలో నుంచి మరలా కోలుకున్న తర్వాత వెంటనే ఆదివారం రోజున ఆ విధవరాలు చర్చికి రాగానే దైవజనుడు వెళ్ళి తన చెయ్యి ఇచ్చి ఆమెను పట్టుకొని వేదిక మీద తీసుకొచ్చి వేదిక మీద తన పక్కన కూర్చొని పెట్టుకున్నాడట. పెట్టుకొని, అమ్మా నిన్ను నేను చూశాను, నువ్వు ఎక్కడ ఉండాలో నా యొక్క స్థానమేందో నీ స్థానమేందో నాకు దేవుడు తెలియచేశాడు, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా అని అంటే ఆమె లేచి ఒక మాట అనిందంట, అలా అనద్దయ్య గారు, నేను ఉండవలసిన స్థానం అక్కడే, నువ్వు ఉండవలసిన స్థానం ఇక్కడే. నేను తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడిన మాటను నా హృదయంలో భద్రం చేసుకున్నాను కాబట్టి దేవుడి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడట. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం నీ తగ్గింపును బట్టి దేవుడు నీ హృదయంలో కదలబోతున్నాడు బిడ్డ.
నీ హృదయంలో నిట్టూర్పులను దేవుడు చూడబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం, ఎవరెవరైతే ఈ రాత్రి నిరాశ నిస్పృహలతో ఇక్కడికి వచ్చారు, ఎవరైతే దరిద్రపు స్థితిలో బాధపడుతూ వేదన పడుతున్నారు, ఎవరైతే అంతరంగంలో చేదైన వేరు కలిగి, అంతరంగంలో అనేకమైన దుఃఖకరమైన సంఘటనలు కలిగి ఇంకా రోధిస్తున్నారో, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోవడానికే నీ ప్రార్థన నిరాకరించకుండా నా యేసయ్య నీ వైపు తిరిగి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. నీ వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రాజ్యపు ప్రధానులు, అధికారులు, అంతకంటే ఎక్కువగా ఆ దేశంలోటువంటి మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక తాకీదును ముద్రించి ఆ తాకీదు ప్రకారంగా తీసుకెళ్ళి దానియేలును తీసుకెళ్ళి సింహాల గుహలో పడవేశారు. సింహాల గుహలో పడవేశారు. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞకు అనగా రాజ ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రార్థించినందువల్ల, యెరూషలేము తట్టు ముమ్మార్లు చేతులు చాచి ప్రార్థించడము ఆ దేశపు ఆజ్ఞకు వ్యతిరేకం కనుక దానియేలును తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. ఇప్పుడు దానియేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సింహాల గుహలో ఉన్నాడు. దానియేలు యొక్క స్థితి ఎలా ఉందంటే సింహాల గుహలో ఉన్నాడు. ఇప్పుడు దానియేలును జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దానియేలు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అప్పటికే దానియేలు బబులోను దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. బబులోను దేశంలో చెరలో ఉన్న మనుషుల మధ్యలో తాను కూడా చెరగొనటువంటి ఒక యవనస్తుడుగా లేదా ఒక అధికారిగా ఉండొచ్చేమో కానీ ఒక బానిసగా మాత్రం ఆ దేశంలో ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ కొరకే ఉంటుంది బిడ్డ. నీ ఒకవేళ బంధకాలలో బంధించబడి, ఒకవేళ నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మార్చబడి, నీ ఉన్న పరిస్థితుల్లో ఎవరు నిన్ను విడిపించబడలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి నువ్వు రోధిస్తున్నావేమో. దానియేలు అక్కడ ఆ యొక్క సింహాల గుహలో కూర్చొని ఆయన రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడని రాయబడలేదండి. దేవుణ్ణి స్తుతించున్నాడని రాయబడింది. ఈ రాత్రి దేవుణ్ణి స్తుతించే వాళ్ళు దేవుని కావాలి. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ ద లైఫ్, యూ విల్ బి ప్రైజ్ అండ్ బిఫోర్ ద లార్డ్ హీ షల్ బి అండ్ ఓపెన్ ద డోర్స్ టు యువర్ లైఫ్. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావు లేదో ఒకసారి ఆలోచించి చూడు. దేవుని సన్నిధిలో స్తుతించే వాళ్ళు దేవునికి కావాలట. ఇప్పుడు దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి, కానీ దానియేలు నోట స్తుతి ఆగలేదండి. ఇప్పుడు నీ చుట్టూ శ్రమలు ఉన్నాయి, కానీ నీ చుట్టూ సనుగు ఎక్కువైపోయింది. నీ చుట్టూ శ్రమలు ఉన్నాయి, నీ చుట్టూ అనుమానాలు ఎక్కువైపోయాయి. నీ చుట్టూ శ్రమలతో ఉన్నటువంటి చేదైన అనుభవాలు, నిట్టూర్పులు, అలాగనే నిస్సహాయ స్థితి అన్నీ నిన్ను ఆవరించి ఉన్నాయి. కానీ నీ అంతరంగంలో మాత్రం అవిశ్వాసం గూడు కట్టుకుని ఉంది. దానియేలు లాంటి స్థితి నీ జీవితంలో కనబడడం లేదు. సింహాలు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది దానియేలులాగా స్తుతించవలసిన నీవు చాలాసార్లు సనుగుతున్నావు కదూ. ఆరంభంలో కనబడిన విశ్వాసం, ఆరంభంలో కనబడిన ప్రార్థన, ఆరంభంలో కనబడిన వైరాగ్యం ఇప్పుడు నీ జీవితంలో సన్నగిల్లింది. ఆరంభంలో కనబడినటువంటి పరిశుద్ధాత్మ వైరాగ్యం నీ జీవితంలో ఎక్కడో చల్లబడిపోయింది. ఆరంభంలో కనబడినటువంటి ఆ కన్నీటి యొక్క గోజాడేటువంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఎక్కడో ఆగిపోయింది. ద సస్టైనింగ్ టు ఇన్ యువర్ ద లైఫ్, నీ జీవితం ఎక్కడో ఆగిపోయింది. నీ జీవితం ఎక్కడో ఆగిపోయింది. మళ్ళా చెప్తున్నాను, నీ జీవితం ఎక్కడో ఆగిపోయింది. నీ ప్రార్థన గదిలో ఉన్నటువంటి ప్రార్థన ఆగిపోయినట్టే నీ జీవితంలో దేవునితో నడిచే నడక కూడా ఆగిపోయింది. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడట, దేవుణ్ణి మహిమపరిచాడట. మీరు బాగా గమనించండి, 6వ అధ్యాయం 14 వచ్చిన మీరు చదివితే, రాజు వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనసులో దృఢ నిశ్చయం చేసుకొనును, సూర్యుడు అస్తమించేంత వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాడని రాయబడిందండి. ఎంత అద్భుతమైన మాట అంటే, ఒక రాజు విడిపించడానికి ప్రయత్నం చేశాడండి. మీరు బాగా గమనించండి. రాజు ప్రయత్నం చేశాడు. ఎటువంటి ప్రయత్నం చేశాడంటే, నేను దానియేలును విడిపించాలి. పైకి వచ్చి అన్నయ్య ఈ ఫీడ్బ్యాక్లు నా వైపుకి తిప్పు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నా వైపు తిప్పండి ప్లీజ్ 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 కమ్ ఫాస్ట్. దానియేలు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ దానియేలుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ రాజు మనసులో మాత్రం దానియేలు కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఏమని ఆలోచన ఉందంటే, దానియేలు ఏ రీతికైనా రక్షించాలి, దానియేలు ఎలాగైనా విడిపించాలి, దానియేలును ఆ సింహపు గుహలో నుంచి బయటకు తీసుకురావాలి.
సూర్యుడు అస్తమించే లోపల నేను ఏ విధంగా చేతనైనా నా రాజాజ్ఞ బట్టి, నా అధికారాన్ని బట్టి ఆ మనుషుని విడిపించాలని ప్రయత్నము చేశాడని వ్రాయబడిందండి. ఈ రాత్రి మరలా నేను చెప్తున్నాను, దైవజనుడా, నీ గురించి ఎంతమంది ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. కానీ నా దేవుడు నీ కొరకు ప్రయత్నం చేయడానికి మనుషులను ప్రేరేపిస్తే నిన్ను అడ్డగించే వాళ్ళు ఎవరో ఇంకొండరు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు నీ కొరకై మనుషులు లేవనెత్తితే, నా దేవుడు నీ కొరకై మనుషులు లేవనెత్తినప్పుడు, అనేకులు నీ వైపు తిప్పబడినప్పుడు వారిని నీ వైపు నుంచి వెనకకు మరల్చడం ఎవరి తరము కాదు, ఎవరి సాధ్యం కాదు. రాజు మనసులో ఏమో దృఢ నిశ్చయం ఉంది, మనసులో అనుకున్నాడు, విడిపించాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. కానీ సూర్యుడు అస్తమించేంత వరకు రాజు వల్ల కాలేకపోయిందండి. స్తోత్రం కలుగునుగాక. రాజులు శాసనాలను మార్చలేని పరిస్థితుల్లో ఉండొచ్చేమో కానీ రాజులు వారు వేసుకున్నటువంటి మానవ సంబంధమైన తాకీదులు, మానవ సంబంధమైన శాసనాలు వారు మార్చలేకపోవచ్చేమో కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు శాసనాలను తిరిగి రాయగలడు. హల్లెలూయా. నీ కొరకై దేవుడు శాసనాలను మార్చగలడు. నీ కొరకై దేవుడు రాజాజ్ఞను తిప్పి రాయగలడు. నీ కొరకు దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులను ఆయన తిరగ రాయగలడు. ఈ రాత్రి దేవుని జ్ఞాపకాల్లోనికి నీవు నీ కుటుంబం రాబోతున్నావు. ఇప్పటిదాకా నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి వేదనకి రాత్రి జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన చేదైన అనుభవాన్ని ఈ రాత్రి దేవుడు నీ అంతరంగం నుంచి తీసివేయబోతున్నాడు. ఇప్పటిదాకా నీ హృదయంలో ఎదుర్కొన్నటువంటి అనేక అవమానాల యొక్క సంపుటిని దేవుడి రాత్రి చెరిపివేయబోతున్నాడు. ఎక్కడైతే నీ వ్యక్తిగత జీవితంలో ఓ చేదైన అనుభవాలతో నింపబడినటువంటి పరిస్థితులన్నీ చేకూర్చబడ్డాయో వాటన్నిటి నుంచి నా యేసయ్య ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన జ్ఞాపకాల పరిధిలోకి ఈ రాత్రి నీ ఒక్కరివే రాబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ఒక్కరివే దేవుని జ్ఞాపకాల్లోనికి రాబోతున్నావు. రాజులు అనుకుంటే చాలదు బిడ్డ, రాజులు అనుకుంటే చాలదు. వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నా యేసయ్య మాత్రం ఈరోజు నీ గురించి ఆలోచిస్తున్నాడు కనుక నీ కొరకు ఆయన ఒక దూతను పంపించి నీకు విడుదల దయచేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు కొట్టు. నీ కొరకే దేవుడు ఒక దూతను పంపించబోతున్నాడు. ద గాడ్ విల్ సెండ్ దట్ ఏంజెల్ ఫర్ యూ. నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ గుమ్మం ఎదుట ఒక దేవదూత నిలబడి ఉంటుంది. వన్ ఏంజెల్ ఈజ్ స్టాండ్ అండ్ బిఫోర్ ఇన్ యువర్ ద హోమ్ ఇట్ విల్ బి వెల్కమ్ టు యువర్ ద మైండ్. ఈ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదపు తలుపులు నీ కుటుంబంలో తెరవడానికి ఒక దేవదూత ఈ మీటింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఆ గుమ్మం ముందు నిలబడి నిన్ను దీవించడానికి తన చెయ్యెత్తి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేయబోతున్నాడు. ఈ రాత్రి భయపడకు. రాజులు తలంచుకున్నారు, రాజులు ప్రయత్నించారు, రాజులు దృఢ నిశ్చయం చేసుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. కానీ నా దేవుని మనస్సులో ఈ రాత్రి నువ్వు ఉన్నావు బిడ్డ. నా దేవుని మనసులో నువ్వు ఉన్నావు కనుకనే ఎంతమంది నిన్ను మరిచిపోతున్నా, ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా, ఎంతమంది నిన్ను అసహించుకున్నా నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒకే ఒక రుజువు ఏంటంటే ఈ రాత్రి నువ్వు సజీవంగా ఉండి ఆయనను సేవించి, ఆయన ఆరాధించి, ఆయన వాక్యం ఈ రాత్రి వినడమే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధించి ఆయన వాక్యం వినడమే. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే రుజువు ఏంటంటే నువ్వు ఇంకా సజీవుడిగా ఉండడమే. నేను ఒకరోజు ఒక ప్రాంతానికి, రాజస్థాన్ అనే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాను. రాజస్థాన్ నేను సేవ చూసుకొని తిరిగి మళ్ళా నేను థ్యాంక్ యూ జీసస్ తిరిగి మళ్ళా నేను ఉత్తరప్రదేశ్ వస్తున్నాను. ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ నేను ఆగ్రా వెళ్ళాలి. ఆగ్రాలో ఆ రాత్రి వాక్యం చెప్పి మళ్ళీ నేను పరుగును నేను ఉత్తరప్రదేశ్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కి మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితులు నేను హడావుడిగా ఉన్నాను. నేను ఆగ్రాలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. అక్కడ కంప్లీట్గా హిందీ మే థోడా బోల్దా హూం. ఇక్కడ ఇంగ్లీష్లో వర్తమానం ఇవ్వాలి. నాతో పాటు ఆ రోజు దైవ సేవకులు పాల్సారథి గారు ఉన్నారు. నాతో పాటు ఇంకొక ఇద్దరు సేవకులు ఉన్నారు. పాల్సారథి గారు ఆ రోజు తెలుగులో వాక్యం చెప్పారు, నేను ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాను. తర్వాత హిందీలోకి ఇంకొక అక్కడ లోకల్ పాస్టర్ గారు తర్జుమా చేశారు. వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు. నేను వాక్యం చెప్పడం ఆరంభించాను. వాక్యం అంతా అయిపోయింది. ఒక ఇద్దరు వ్యక్తులు నా ఎద్దుకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు నాతో వచ్చి వాళ్ళు నాతో మాట్లాడారు, బ్రదర్, ఈ రోజున వాక్యం జరుగుతూ ఉండగా నా కుమార్తెకు చెవిలోంచి రక్తం కారిపోతుంటుంది. అనేక మంది డాక్టర్లను చూపించాం. మెదడు భాగంలో నుంచి చెవి వరకు ఒక రంధ్రం ఏర్పడిందట. ఆ రంధ్రాన్ని పూడ్చడం అసాధ్యమని చెప్పారు. ఆ సమయంలో మేము ఈ మీటింగ్కి వచ్చినప్పుడు
మీరు చివరి ప్రార్థనలో ఒక ప్రార్థన చేయమన్నారు. ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి, మీ కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నామని. ఆ సమయంలో నేను నా యొక్క బిడ్డ చెవి మీద చేయి పెట్టుకోమని చెప్పాను. నా కుమార్తె తన కుడి హస్తాన్ని తన యొక్క చెవి మీద పెట్టుకునింది. ప్రార్థన జరుగుతూ ఉంది. ఉన్నట్టుగుండి ఆమె ఒక మాట అడిందంట, డాడీ, పాపా, నా చెవిలో ఉన్న చీమ ఆగిపోయింది, లెట్ మీ సీ, ఒకసారి చూడు అనగానే వాళ్ళ నాన్న ఆ యొక్క బర్డ్ తీసుకొని అలాగ తిప్పి చూస్తే చీమ ఆగిపోయింది. చీమ ఆగిపోయింది. వాళ్ళు అన్నారంట, ఏం జరిగింది, వెయిట్ చేద్దాం కొద్దిసేపు అని ఆగారు. అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. చివరిలో పాస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా, నేను పాస్టర్ గారు కనుక నా గురించి నేను చెప్పుకుంటే తక్కువ అయిపోతానని భయపడి చాలాసేపు వెయిట్ చేశాను. కానీ దేవుడు చేసిన కార్యం, నా బిడ్డకు దాదాపు 13 సంవత్సరాలుగా చెవులోంచి కారుతున్న చీము ఒక్క సెకండ్లో ఈ రాత్రి మీటింగ్లో ఆగిపోయింది. నా బిడ్డకు దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. తల పగలగొట్టి ఆపరేషన్ చేసి ఆ యొక్క పైపును, ఆ యొక్క చెవికి మెదడుకు జరిగినటువంటి ఆ యొక్క సంబంధమైన పైపును కనెక్షన్ మళ్ళీ రీబాయిల్ చేయాలని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోలేక నేను ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళి తిరుక్కొని వచ్చేసాను, ఆపరేషన్ చేసే స్థితి నాకు లేక. కానీ ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని దర్శించాడని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే అనేక మంది ఆ రోజు ఆశ్చర్యపడిపోయారు. కొద్ది రోజులైన తర్వాత ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా, ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే నా కుమారుడు ఆ రోజు రాత్రి దేవుని వాక్యం చేత దర్శించబడి అతడు ఒడిశాలో భువనేశ్వర్ అనే ప్రదేశానికి మిషనరీగా సేవకు పంపబడ్డాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. మిషనరీగా సేవకు పంపబడ్డాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము, నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావు కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. ఇప్పటిదాకా నువ్వు అవమానాల పర్వాలలో బ్రతుకుతూ ఉండొచ్చు. ఒకవేళ నిస్సహాయ పరిస్థితుల్లో నీవు నీ పిల్లలు ఉండొచ్చు. ఒకవేళ నీ కుటుంబం అంతా అనేకులకు దుర్వాసన కనబడుతుండొచ్చు. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య చాలా మంది కంటికి కానరాకుండా ఉండొచ్చు. భయపడకు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరి మధ్యలో అయితే నీవు కృంగిపోయి ఉన్నావో వారి మధ్యలో ఈ రాత్రి దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తి తన కొరకే వాడుకోబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు తన కొరకే నిన్ను వాడుకోబోతున్నాడు. తన కొరకే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి బిడ్డ, దేవునికి నువ్వు కావాలి. ఆశ్చర్యమైన సంఘటన నేను చెప్పనా? ఆ రాత్రి రాజు మనసులో నెమ్మది లేదు. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. విడిపించడానికి ఎంత ప్రయత్నించినా రాజు తరం కాలేదు. కానీ ఇవి ఏవి పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉన్నప్పుడు దేవుని మనసులో తన పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. కైగుడు ஒரு மாதிரி சொல்லுங்க பக்கத்து இருக்குமா? கைகூட ஒரு மாதிரி சொல்லுங்க. தமிழ் தெரியுமா అన్న? బుజ్జి అన్న తమిళ్ தெரியுமா? ఇంగ్లీష్ తమిళ్ తెలియదు. సో ఇప్పుడు ఒకసారి మీ కుడి హస్తాన్ని పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజున నేను చేస్తున్న ప్రతి పరిచర్యను దేవుడు దర్శించి నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమేన్. ద గాడ్ విల్ రిమెంబర్ యు ఇన్ దిస్ నైట్. దేవుడిని దర్శించడానికి సమయము ఆసన్నమైంది. రాజు దాన్ని మర్చిపోయాడు. రాజు ప్రయత్నించి ఓడిపోయాడు. రాజు చేతగాలేదేమో, కానీ రాజు కంటే మించిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక దూతని పంపించాడు. దానియేలు కొరకు ఒక దూతను పంపించినట్టే ఈ రాత్రి దేవుడు నీ పిల్లల కోసం ఒక దూతను పంపించబోతున్నాడు. దానియేలు కొరకు ఒక దూతను పంపించినట్టే ఈ రాత్రి దేవుడు నీ కుటుంబం కోసం ఒక దూతను పంపించబోతున్నాడు. దానియేలు కొరకు ఏ రీతికైతే ఒక దూతను బబులోను దేశానికి పంపించినట్టు ఈ రాత్రి దేవుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను అనగా నీ కొరకై అనగా అనుకూలంగా మార్చడానికి ఒక దూతను పంపించబోతున్నాడు. బిడ్డ, సింహాల గుహలో ఉన్న దానియేలుకు పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉన్నప్పుడు దేవుని దూతను ఆ పరిస్థితుల మధ్యలో చూశాడట. ఈ రాత్రి నువ్వు కూర్చున్న ప్రదేశం కావచ్చు, లేదా నువ్వు ఉన్న ఊరు కావచ్చు, నువ్వు నివసిస్తున్నటువంటి గ్రామమే కావచ్చు, ఒకవేళ నువ్వు నివసిస్తున్నటువంటి మనుషుల కుటుంబాల మధ్యలో కావచ్చు, బిడ్డ నీ కోసం ఈ రాత్రి ఒక దూతను దేవుడు పంపించబోతున్నాడు.
ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు దాకా ఎవరెవరైతే నిన్ను నీ పిల్లలను సింహాల వల్లే గేలి చేసి ఇప్పుడు దాకా నిన్ను చంపాలని, ఇప్పుడు దాకా నీ యొక్క నాశనాన్ని జోగిన పరిస్థితిని చూసి నిన్ను ఎగతాళి చేయాలనుకున్నారో వారందరి నోళ్లు మూయడానికి ఈ రాత్రి నా యేసయ్య దిగి వచ్చి ఒక దూతను పంపించి అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒప్పుకుందో చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఒక దూతను పంపించి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన నీ కొరకే ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ కొరకే ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు బిడ్డ. ఆ దూత వచ్చి సింహాల నోళ్లు ముయ్యగానే ఆ రాత్రి అంతా దానియేలుకి ఏ హాని కలగలేదు. ఉదయాన్నే రాజు లేచాడు. రాజు పరిగెత్తుకొని వచ్చి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? చదువు ఒకసారి. ఏమన్నాడు? అందుకు రాజు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. సింహముల గుహ ఎద్దుకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు. ఇక్కడ చూడండి, ద లివింగ్ సన్ ఆఫ్ ద గాడ్, ఏ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఈ రాత్రి నీ యొక్క చిరునామాన్ని మార్చేయబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ఎదుర్కొన్న శోధన, నువ్వు ఎదుర్కొన్నటువంటి రోదన, నువ్వు ఎదుర్కొన్న అవమానము నీకు ఒక ఆశీర్వాదమైనటువంటి బిరుదును దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడు దాకా రాజు ఎప్పుడు కూడా జీవము గల దేవుని సేవకుడైన దానియేలుని పిలవలేదండి. ఆ రోజు మాత్రమే దానియేలు మనసులో నుంచి, అనగా రాజు మనసులో నుంచి దానియేలును జీవము గల దేవుని సేవకుడా అని పిలవడం ప్రారంభించాడు. బిడ్డా, నీ చుట్టూ సింహాల లాంటి మనుషులు నిన్ను ఇంతవరకు తృణాత్మకంగా మాట్లాడుతుండొచ్చు. ఇప్పటిదాకా నిన్ను గేలి చేసే మాట్లాడి ఉండొచ్చు. ఇప్పటిదాకా నిన్ను తిరస్కరించే ఉండొచ్చు. ఈ రోజు నుంచి, అనగా ఈ రాత్రి నుంచి నీ చిరునామాన్ని దేవుడు మార్చి నీ పేరును కూడా దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం. దేవుడు నీ యొక్క చిరునామాని మార్చబోతున్నాడు. దేవుడు నీ చిరునామా పరిధిని మార్చబోతున్నాడు. నీ జీవితంలో అప్పుడు దాకా ఎవరు నిన్ను పిలవని ఒక క్రొత్త పేరును దేవుడు నీ కొరకే సిద్ధపరచబోతున్నాడు. ఒక క్రొత్త పేరును నీ కొరకే దేవుడు ఏర్పాటు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 103 అనగా 13వ వచనం రాయబడింది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు మనలా నిన్ను ఆయన జ్ఞాపకాల పరిధిలోకి నువ్వు రాబోతున్నావు. నువ్వు మంటి వాడమని దేవుడికి తెలుసు బిడ్డా. ఇప్పటిదాకా నీది ఓడిపోయిన జీవితమే కావచ్చు, ఇప్పటిదాకా నీది తిరస్కరించబడిన జీవితమే కావచ్చు, ఇప్పటిదాకా నీది రోగాలమయమైన జీవితమే కావచ్చు, ఇప్పటిదాకా నువ్వు అసహించబడిన జీవితమే కావచ్చు, ఇప్పటిదాకా నీ జీవితాన్ని చూస్తే అనేక మంది ఛీ ఇతనిది ఒక జీవితమేనా అని ఎవరెవరైతే నిన్ను అన్నారో, తండ్రి తన కుమారుల జాలిపడినట్లుగా, ఒక తండ్రి కుమారుల జాలిపడినట్లుగా నా యేసయ్య ఈ రాత్రి నీ మీద జాలిపడి మరలా నిన్ను పైకి లేవనెత్తి హత్తుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు మరలా నిన్ను జాలిపడి లేవనెత్తబోతున్నాడు. నా దేవుని యొక్క జాలి ఈ రాత్రి నీ హృదయం మీదకు రాబోతుంది. నా దేవుని యొక్క జాలి నీ మనసులో ఉన్నటువంటి ప్రతి అణువున ఉన్న గూడు కొట్టుకున్న అవిశ్వాసంలోకి రాబోతుంది బిడ్డ. నీ స్థితిగతులు నీ దేవునికి తెలుసు. అందుకే యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ జాలిపడును. ఈ రాత్రి దేవుడు ఎవరి మీద జాలి పడతాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిలా జాలిపడే దేవుడుగా ఉన్నాడు. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఈ రాత్రి యేసయ్య తన బిడ్డల పట్ల జాలిపడే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వినడానికి వచ్చిన నీవు చాలా మంది అరుగుల మీద కూర్చొని ఉన్నారు, చాలా మంది చప్టాల మీద కూర్చొని ఉన్నారు, చాలా మంది యొక్క ఇళ్ల వాకిల దగ్గర కూర్చొని ఉన్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంత డినామినేషన్ భేదప్రాయాల వల్ల వారు ఊరి చివరి నిలబడి వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నీ మీద జాలిపడి నిన్ను మరలా లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నీ పట్ల జాలిపడి లేవనెత్తబోతున్నాడు. నా దేవుని యొక్క జాలి మరలా నీ కుటుంబం మీదకి రాబోతుంది. నా దేవుని యొక్క కనికరము మరలా నీ కన్యల జీవితంలోకి రాబోతుంది. మరలా నా దేవుని యొక్క గాయపడిన హస్తము నీ ప్రతి వ్యాధిలోనికి ఆయన వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. భయపడుకో. నా దేవుని యొక్క సన్నిధి రాత్రి నీ పట్ల ఒక ప్రత్యేకంగా ఉంది. నువ్వు మంటివాడువని దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు బిడ్డ.
దానియేలును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు రాజును సిద్ధపరచలేదు. ఆయనే దిగి వచ్చి ఆయనే దర్శించి అద్భుతం చేస్తే అప్పుడు మళ్ళీ మనుషులు దేవుడు నీ కొరకు పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట దేవుడు అద్భుతం చేస్తే ఆ తరువాత మనుషులు నీ దగ్గరకు వస్తారు బిడ్డ, నీ దగ్గరకు వస్తారు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటంటే నీ పట్ల దేవుడు ఒక నిర్మించబడిన రీతి అంతా ఆయనకి తెలుసు. నువ్వు ఎలాగ ఉన్నావో కూడా ఆయనకి తెలుసు. నీ గురించి ఎవ్వరూ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు నీ చిత్తాన్ని బయలుపరచు, ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా. లార్డ్ ఐ వాంట్ యువర్ ద విల్లింగ్ బట్ ఐ షో యువర్ విల్లింగ్నెస్, సో వితౌట్ యువర్ విల్ బట్ ఐ కాంట్ బి మూవ్ ఇట్ అని ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా నాకు నీ చిత్తం కావాలి, నాకు నీ చిత్తాన్ని బయలుపరచు, నాకు నీ చిత్తాన్ని బయలుపరచు అని చేస్తారు. కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఇవన్నీ కాదు ప్రభువా, నా జీవితంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలాగా అలంకరింపబడాలి, ఇలాగ నేను నిర్మించబడాలి, ఇలాగ నేను ఉండాలని అన్నీ వాళ్ళ యొక్క ఊహల్లో డిజైన్ చేసుకొని దేవుని తీసుకొని వస్తారు. మరికొంతమంది ఏమంటారంటే, ముందుగానే ప్రిపేర్ అయిన దానంతా దేవుని దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలాగ చేసే ప్రభువా నువ్వు అంటారు. ఆమేన్. ఏమంటారు? ఇలాగ చేసేయి. చాలామంది చెప్తుంటారు, అన్నా ఇలాగ ప్రార్థన చేయనా, ఆ అబ్బాయి బాగున్నాడు అన్న, ఇంజనీరు మంచిగా ఉన్నాడు, అందగాడు, మేము చూసాము, ప్రార్థన చేసేయి పెళ్లి జరిగిపోతుంది అని అంటుంటారు. నేను చెప్తున్నాను మరలా, ఈ రాత్రి నీ హృదయంలో ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఎస్పెషల్ ఇన్ దిస్ టైం. దేవుని ఈ యొక్క మనసులో ఈ హృదయాన్ని, నీ యొక్క ఈ మాటను భద్రపరచుకో. దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని ఎవరి పట్ల చేస్తాడు అని అంటే, ఎవరైతే ఒక ఖాళీ తెల్ల పేపర్ని తీసుకొచ్చి దేవుని చేతికి ఇస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి ఏమి ఇవ్వాలంటే తెల్లని కాగితాన్ని తీసుకొచ్చి ఆయన చేతికి ఇవ్వాలి. నువ్వు రాసుకున్న పేపర్ ఆయన చేతికి ఇస్తే ఆయన ఏమీ మార్చలేడు బిడ్డ. నువ్వు రాసుకున్న జీవితం, నీ ప్రణాళిక, నీ మస్తిష్కంలో చేరుకున్నటువంటి ప్రతి ఆలోచనలను నువ్వు చిత్రీకరించుకొని ఇలాగ చేయి ప్రభువా అంటే ఆయన చెయ్యడు. ఈ రాత్రి దేవునికి ఖాళీ పేపర్లు, తెల్లని కాగితాలు లాంటి ఖాళీ పేపర్లు యేసయ్యకి కావాలి. ఖాళీ హృదయాలు దేవునికి కావాలి. చాలామంది యవనస్తులు వారి యొక్క నిర్ణయాత్మక మేరకు ఇలాగ చేయడాడి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అబ్బాయి నాకు నచ్చాడని చెప్తాడు. బిడ్డ నీకు నచ్చింది అనుకుంటున్నావు, కానీ యేసయ్యకి నచ్చడానికి ముందు నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొన్నావా? దేవుడు ఈ రాత్రి నీ మీద జాలి పడుతున్నాడు బిడ్డ. ఇప్పుడు దాకా నువ్వు చేసిన ప్రతి తప్పును ఆయన మన్నించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎవరైతే తెల్లని పేపర్ తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి, ప్రభువా నీకు ఏది ఇష్టమో అది రాయి, ఎలా నీకు ఇష్టమో అలా రాయి ప్రభువా అని అంటే, ఆ తెల్లని కాగితం మీద ఆయన చేత్తో రాసిన తరువాత అది తరతరాలకు ఆశీర్వాదపు నిబంధనగా దేవుడు వారిని భూలోకమును నియమించి స్థాపించి ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. తెల్లని కాగితాన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తావు, లేకుంటే రాసేసిన కాగితాలు తీసుకొచ్చి దేవుని చేతికిచ్చి ప్రభువా ఇలాగ చేయాలంటావు, నువ్వే ఆలోచించి చూడు. దానియేలు దగ్గరికి రాజు వచ్చినప్పుడు దానియేలు యొక్క హృదయం ఎలా ఉందంటే ఒక తెల్లని కాగితం లాగుంది దేవుని కొరకు. దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తనని దర్శించాడు. ఒక మాట అన్నాడు, రాజా నువ్వు చిరంజీవి అవునుగాక, ఎందుకంటే అయ్యా దేవుడు నా కొరకే ఒక దూతను పంపించి నా దేవుని దృష్టికి నిర్దోషి కనపడ్డాను కనుక సింహాలు నాకు ఏ హాని చేయకుండా దేవుడు వాటన్నిటిని కూడా తమ నోళ్ళను మూసి నా కొరకే దేవుడు అద్భుతం చేశాడయ్యా. చూసారండి, దేవుడు అద్భుతం చేయాలంటే దేవుడు ఒక దూతను పంపించి సింహాల్లో నోళ్లు మూసినట్టే ఈ రాత్రి దేవుడు ఒక దూతను పంపించి నీ పిల్లలకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ బిడ్డలకు వ్యతిరేకంగా, నీ పరిచయకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ఇప్పుడు దాకా మాట్లాడారో వారందరూ నోళ్లు దేవుడు మూసేసి నీ ఎదుట నీ సాక్ష్యాన్ని అనగా దేవుడు కట్టి అనేకులకు నీ దీవెనకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. రెండో విషయం చెప్తున్నాను. మొదటిదేమో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అనగా దేవుడు అంటే ప్రత్యేకంగా దీనదశలో ఉన్నప్పుడు దానియేలుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. రెండవది, తండ్రి కుమారుల జాలిపడినట్లుగా ఈ రాత్రి నా దేవుడు నీ పట్ల జాలిపడి నువ్వు మంటివాడవని జ్ఞాపకం చేసుకుని మరలా నిన్ను తన మహిమ కలిగినటువంటి వ్యక్తిగా మార్చబోతున్నాడు. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15:5. కొంచెం మానిటర్ సౌండ్ పెట్టాను. యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు?
నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయకున్నట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిగి ఉన్నాను. దేశ ద్వారములో. చాలండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో, యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇప్పుడు నా యేసయ్యకు మూడవదిగా నీ శ్రమ తెలియకుండా ఆగలేదు, నీ కష్టం దేవునికి తెలియకుండా ఉండలేదు. కొంతమంది ఎంత కష్టపడతాడో అంత కష్టపడుతుంటారు, రాత్రింబగళ్ళు కష్టపడుతుంటారు. వారి కష్టము వర్ణాతీతం. వారి మనసులో ఉన్న బాధ, వారి మనసులో ఉన్న కన్నీళ్ళు, వారు ఒంటరిగా పనిచేసేటప్పుడు లేదా వారు పొలంలో పనిచేసేటప్పుడు కుటుంబ పరిస్థితులన్నీ భుజాన్ని వేసుకొని భారాన్ని, బాధ్యతను అనుభవిస్తున్న తల్లిదండ్రులకు మాత్రమే ఆ కన్నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కష్టం దేవునికి తెలుసు బిడ్డ. దేవునికి నీ కష్టం తెలుసు. అది భౌతికమైన శ్రమ నేను చెప్పట్లేదు, ఒకవేళ ఆత్మ సంబంధమైన శ్రమ కూడా కావచ్చు. నువ్వు ఏ శ్రమ చేత అయితే బాధపడుతున్నావో ఆ శ్రమ అంతటిని బట్టి ఈ రాత్రి దేవుడు నీ గురించి తెలుసు. ఇందులో బ్యాటరీ అయిపోయింది నేను చెప్పగలను. ఐ నో దట్. నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు నేను చేయదని సెలవిచ్చుచున్నాను. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడంటే చెరలో ఉన్న మనుషుల మధ్యలో ఉన్నాడు. ఇర్మియా ఎక్కడున్నాడంటే చెరలో ఉన్న మనుషుల మధ్యలో ఉన్నాడు. ఇర్మియా పరిస్థితి ఎలా ఉందంటే చెరలో ఉన్న మనుషుల మధ్యలో జీవిస్తున్నాడు. అతని పరిచర్య ఎక్కడుందంటే అనగా బానిసల మధ్యలో, అనగా మరి అక్కడ పట్టబడినటువంటి ఇశ్రాయేలు మధ్యలో తన పరిచర్య చేస్తున్నాడు. తన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఇంకెవరికి తెలియట్లేదు తన పరిస్థితి. చూసిన వాళ్ళని అనుకుంటున్నారు, అమ్మో ఇంత ఘోరంగా ఉందా మరి ఇర్మియా పరిస్థితి. అది ఇర్మియాని యవన కాలంలో ఉన్నప్పుడు పట్టుకొని తీసుకెళ్ళి బబులోను దేశానికి. కనీసం ఇర్మియాను పలకరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇర్మియాను దేవుడు ఒక ప్రవక్తగా నిర్మిస్తే ఒక్కరోజు కూడా ఒక ఇశ్రాయేలుడు కూడా వచ్చి నువ్వు దేవుని ప్రవక్త అంట కదా అని ఒక్కరోజు కూడా సన్మానం కూడా చేయలేదు. భుజన గారు ఎప్పుడైనా చేశారా? దాదాపు 100 సార్లు బైబిల్ చదివిన వ్యక్తి అండి ఆయన. నాకు హీ ఈజ్ ద ఇన్స్పిరేషన్ టు మీ. నాకు ఇన్స్పిరేషన్ ఆ మనుషుడు. నేను ఈ మధ్య ఒక నిబంధన చేసుకున్న దేవుని దగ్గర, ప్రభువా సంవత్సరానికి 4 సార్లు చదివేయాలి, అంటే 3 నెలలకు ఒకసారి బైబిల్ చదివేయాలి. 3 4 12 3 నెలలకి బైబిల్ చదివేయాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలిసి 2వ సారి మళ్ళీ బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రాత్రి దేవుని యొక్క మాట చెప్తుంది, ఒక మనుషుని చూసినప్పుడు నీకు ప్రేరేపణ కలగాలి, ఆత్మలో వైరాగ్యం కలగాలి, లేకుంటే అతను చూసినప్పుడు నీకు నేర్చుకోవడానికి మూర్తిమత్తత్వమైన దేవుని స్వభావాన్ని అతను చూడాలి. నేను ఆ దైవజనుడు చూసినప్పుడు నాకు ఒక మనసులో ఉన్న ఒక బాధ, ఆవేదన ఏంటంటే ఈ మనుషుల్లాగా మనం బైబిల్ చదవాలి. నేను ఎప్పుడు వెళ్ళినా, సాక్షి ఎక్కడో నాకు తెలియదు కానీ, ఆర్ యూ హియర్ ద మిడ్స్ హియర్? హలో సాక్షి, ఆర్ యూ హియర్? గుడ్. సిట్టింగ్ ఆన్ ద బ్యాక్ సైడ్. ఐ సా యువర్ హ్యాండ్. నేను చూశాను నీ చేతులు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ బైబిల్ని ఒకరికి అన్న గిఫ్ట్గా ఇచ్చేవాడు. నాకు అర్థం కాలేదు. ఒకరోజు నేను అడిగాను, ఏంటన్నా బైబిల్ గిఫ్ట్గా ఇస్తున్నారంటే, లేదు అన్న, నాకు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. బైబిల్ నేను చదివినప్పుడల్లా నేను చదివిన బైబిల్ని ఒకరికి నేను కానుకగా ఇచ్చేస్తాను, గిఫ్ట్గా ఇచ్చేస్తాను అని ఇచ్చాడు. అడిగాను, నన్ను ఎన్నిసార్లు చదివానంటే దాదాపు నేను 100 సార్లు చదివానన్నా. అమ్మా ఎంతటి కృప అయ్యా, ఎంతటి కృప. ఆ మనుషులో ఉండే దీనత్వాన్ని చూసినప్పుడు నా కన్నీళ్ళు ఆగు బిడ్డ. మరలా చెప్తున్నాను, బానిస మధ్యలో ఉన్న ఇర్మియాను బహుశా ప్రవక్తని ఎవరు గుర్తించకపోవచ్చు. ఒకవేళ ఏ ఇశ్రాయేలుడు కూడా వచ్చి నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిని ఎవరు కూడా షాల్వా కప్పకపోవచ్చు. ఒకవేళ ఏ ఇశ్రాయేలు యూదులు వచ్చి కూడా నువ్వు దేవుని చేత నియమింపబడిన వ్యక్తివి కదా, నీ కొరకు రాజ్యాలు దేవుడు అనగా ద్వారాలు తెరిచాడు, అనగా నీ ఎదుట ద్వారబంధ్రాలు వేయబడకుండా రాత్రింబగలు దేవుడు నీ కొరకే తలుపులు తెరిచాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. ఐ హావ్ ద అపాయింటెడ్ ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్స్.
దేవుడు రాజ్యాల మీద, అధికారుల మీద దేవుడు ఇర్మియాను నియమిస్తే తన సొంత ప్రజలు నమ్మలేదండి. ఈ రాత్రి నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి మనుషుల చేత ఎప్పుడు కొనియాడబడడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్తున్నా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని చేత నడిపించబడిన వ్యక్తి మనుషుల చేత ఎప్పుడు గుర్తింపబడడు. ఈ రాత్రి చాలా మందిని అర్థం చేసుకోకపోవచ్చు, చాలా మందిని తృణీకరిస్తుండొచ్చు, చాలా మందిని విసర్జిస్తుండొచ్చు, చాలా మందికి నీవు అర్థం కాని స్థితిలో నీ ప్రయాణం అంతా ఉండొచ్చు. భయపడిపోవద్దు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీకు మేలు చేయాలని ఇర్మియా నేను బలపరుస్తున్నాను బిడ్డ. ఈ రాత్రి ఇర్మియాను బలపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను బలపరుస్తున్నాడు బిడ్డ. అన్యుల మధ్యలో ఏ రీతిగా అయితే ఎరుగని బబులోను దేశ ప్రజల మధ్యలో, చెరగొన్న ఇశ్రాయేలు మధ్యలో తాను కూడా ఒక చెరగొన్న వ్యక్తిగా ఉన్న దేవుని కొరకు పరిచర్య చేయడానికి తాను దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అప్పటికి బబులోనికి సగం మంది పట్టబడ్డాడు. యెరూషలేములో తాను ఒక్కడే మిగిలిపోయాడు. పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. విడువబడిన ఇశ్రాయేలు మధ్యలో, మిగిల్చబడిన శేష జీవితం మధ్యలో ఇర్మియా పరిచర్య కొనసాగింది. గత కాలంలోమో ఆరంభం ఆర్భాటంగా మనుషులందరూ ఉన్నప్పుడు ఎంత మాట చెప్పినా, ఎంత దేవుని మాట చెప్పినా వాళ్ళు వినలేదు. మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, మిమ్మల్ని ఒక రాజు వస్తాడు, దాడి చేస్తాడు, యుద్ధం చేసి మిమ్మల్ని పట్టుకెళ్తారంటే ఒక్కరు కూడా నమ్మలేదు. అందరూ కూడా ఇర్మియాను పిచ్చివాడు అనుకున్నారు, వెర్రివాడు అనుకున్నారు. నేను మరలా చెబుతున్నాను, దేవుని జ్ఞాపకాల్లో ఉన్న వ్యక్తి మనుషుల జ్ఞాపకాల్లోకి రాడు బిడ్డ. దేవుని జ్ఞాపకాలు ఉన్న వ్యక్తి మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని కూడా రూల్ లేనే లేదు. ఇప్పుడు ఇర్మియాను దేవుడే స్వయంగా జ్ఞాపకం చేసుకుంటే కనీసం అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేదు. ఆ దేశస్తులందరినీ బబులోను రాజు సైన్యం వచ్చి వాళ్ళ చెరగొని తీసుకెళ్తుంటే ఇర్మియా గుండెలంతా రోదిస్తున్నాయి. ఇర్మియా గుండె బరువెక్కువైపోయింది. అయ్యో, ఎన్నోసార్లు ఈ ప్రజలకు నేను చెప్పాను, ఎన్నోసార్లు వీళ్ళకి వాక్యం బోధించాను, ఎన్నోసార్లు పెద్దలకి లేచి సువార్త వీళ్ళకి చెప్పాను, బట్ వాళ్ళు వినలేదు. వాళ్ళు ప్రవక్త మాట విననందువల్ల వారు చెరగొని బబులోనికి వెళ్ళిపోయారు బిడ్డ. ఈ రాత్రి చాలామంది యేసుక్రీస్తు ప్రభు మాటను వినకుండా చాలామంది బంధించబడిన అనుభవంలో ఉన్నారు. చాలామంది సాతాను యొక్క బంధకాలలో బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. బలహీనతల చేత బంధించబడిన యవనస్తులు ఈ రాత్రి చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా ఇచ్చకపు మాటల చేత, శరీర సంబంధమైనటువంటి వ్యామోహాల చేత యవన జీవితాలను పట్టబడి పాడైపోయిన పరిస్థితుల్లో చాలా మంది యవనస్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరడా నీ బలము దేవునికి ఇవ్వవలసిన నీవు ఈ రాత్రి బంధకాలలో బంధించబడి శాతానికి, లోకానికి నువ్వు దాసుడుగా మారిపోయావు. ఈ రాత్రి దేవుని కోసము యాజకత్వం చేయాల్సిన నువ్వు మనుషుల కొరకు పరిమితి చేయబడిన వ్యక్తిగా మారిపోతున్నావు. దేవుని ప్రణాళికను నీ జీవితంలో తప్పిపోయి గురి తప్పిన వ్యక్తిలాగా నువ్వు మారిపోతున్నావు. ఈ రాత్రి దేవుడిని వెతుకుతున్నాడు. ఈ రాత్రి ఎవరైతే దేవుని మాట వినకుండా ఏ ఇశ్రాయేలు అయితే బబులోను చెరలోకి వెళ్ళిపోయారో వారి కొరకే ఇర్మియా తిరిగి మరలా రోధిస్తున్నాడు. దాదాపు 70 సంవత్సరాలు ఆ దేశంలో వాళ్ళు ఆ యొక్క శిక్షను, ఆ యొక్క చెరను, మానసికమైనటువంటి క్షోభను అనుభవించారు. ఆ యొక్క కేబారు నది ఒడ్డున ఇశ్రాయేలందరూ కూర్చొని ఏడుస్తున్నారు విశ్రాంతి దినాన. అయ్యో, ఇదే విశ్రాంతి దినాన మా యెరూషలేములో అయితే మేము అద్భుతంగా పాటలు పాడుతూ సంతోషించే వాళ్ళమే. ఈ సమయంలో మేము ఈ యొక్క శత్రువుల దేశంలో లేదా ఈ యొక్క అంజుల దేశంలో మేము ఏ రీతిగా దేవుని పాటలు పాడగలుగుతామని వారి సితారాలని తీసుకొని ఆ నివరంజ చెట్లకు తగిలిచ్చి ఆ కేదారు నది ఒడ్డున కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఈ రాత్రి ఈ సువార్తను నువ్వు తిరస్కరించి వెళ్ళిపోతే, ఈ రాత్రి రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఈ రాత్రి నువ్వు కాలదన్నుకొని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుడు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి బిడ్డ. ఈ రాత్రి పట్టబడిన నీవు, బంధించబడిన నీవు, అనగా బంధకాలలో పట్టబడి అనేక సార్లు బలహీనతగా మారిపోయిన నీవు ఈ రాత్రి దేవుడిని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు పడిపోయిన యవనస్తులు కావాలి దేవుడికి. చెడిపోయిన జీవితాలు ఈ రాత్రి దేవునికి కావాలి. గాయపడిన మనసులు దేవునికి కావాలి. ఎవరి చేత అయితే రాత్రి విసర్జించబడి, త్రోయబడి, నెట్టివేయబడ్డారో అట్టి వారందరి రాత్రి యేసయ్యకి కావాలి. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి నిలిచి ఉన్నాడు బిడ్డ. నీకు నిజమైన విశ్రాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. ఆయన భూలోకంలో పరిచర్య చేసేటప్పుడు ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరకు వచ్చాడు.
ఆ కుష్ఠరోగిని చూడగానే యాజకులందరూ వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారు, చివరికి సద్దూకయ్యులు, శాస్త్రులు అందరూ దూర దూరంగా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మిగిలిపోయారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఈ రాత్రి నా దేవుని యొక్క ప్రేమ నిన్ను వెతుకుతూ ఉంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం అనగా 3వ వచనం రాయబడింది, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువక ఎడల కృప చూపుచున్నాను. నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇంకా ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నా, ఎంత వ్యతిరేకంగా పరిగెడుతున్నా, ఎన్నిసార్లు బలహీనతలు పట్టబడ్డా, ఎన్నిసార్లు దేవుని వాక్యం విని దానికి అవిధేయతగా జీవించిన, ఈ రాత్రి దేవుని ప్రేమ మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని ప్రేమ నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుని కనికరం మరలా నిన్ను వెతుకుతుంది. దేవుని యొక్క ప్రేమ మరలా నిన్ను వెతుకుతూ ఈ రాత్రి నీ కొరకు నిలిచి ఉన్నది. ఇవ్వగలవా ఈ రాత్రి యేసయ్యకి నీ హృదయాన్ని? ఆ కుష్ఠరోగి అడిగిన మాట ఒకటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఈ రాత్రి దేవుడు నీ రోగం కాదు బిడ్డ, నీ అంతరంగంలో రోగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దాదాపు నేను ఒక 19 సంవత్సరాలుగా కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్నాను. మీకు తెలుసు, 19 సంవత్సరాలుగా నేను వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నాను. దాదాపు 750 మంది కుష్ఠరోగులు, సంఘ విశ్వాసులు ఉంటారు. 140 అడుగులు పొడవు ఆ చర్చి. ఆ మందిరంలో పరిచర్య చేస్తుంటే అక్కడ కుష్ఠరోగులందరూ కూడా తోపుడు బళ్ళ మీద అలాగా చేతులకు లబ్బర్ చెప్పులు వేసుకొని అలాగ వాళ్ళు తోపుడు బళ్ళల్లో మీలాగా సువార్త సభలకు వస్తారు. మనం వచ్చినట్టు ఆలస్యంగా రారు బిడ్డ. టైం టు టైంకి వస్తారు వాళ్ళు. టైం టు టైంకి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ అందరూ తోపుడు బళ్ళ మీద, ఆ కుర్చీల మీద వచ్చి కూర్చోరు బిడ్డ. అందరూ పట్టల మీద కూర్చొని ఆ చేతుల నుంచి పురుగులు, ఆ చేతుల నుంచి జలజల రాలిపోతున్న ఆ పురుగులు కాళ్ళు చేతులు పూర్తిగా తినేసి ఉంటాయి. ముక్కులు కనబడవు, కంటి చూపు సరిగా ఉండదు. అయినా వాళ్ళు ఆ 2 ముండి చేతులతో దేవుని స్తుతించడం నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆరాధన సమయంలో చాలా మంది కుష్ఠరోగులు అలాగా లీనమైపోయి ఆకాశం వైపు కరులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. వారిని నేను ఒక మాట అడిగాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒక అతని పేరు జాన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా ఆయన భిక్షాటనకి వెళ్ళేవాడు. భిక్షాటనకి వెళ్తుంటే ప్రతిరోజు ఆయన ఆ భిక్షాటనకి వెళ్ళేటప్పుడు, ఆయన అడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసుకునేవాడు. ప్రభువా, ఈరోజు నేను అడుక్కోవడానికి వెళ్తున్నాను, నా యొక్క పళ్ళెంలో, నా అడుక్కునే పళ్ళెంలో రూపాయి నాణ్యాలు ఇస్తే నేను తీసుకుంటాను. ఒకవేళ 5 రూపాయల నాణ్యాలు వచ్చినా, 10 రూపాయల నాణ్యాలు వచ్చినా నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఇద్దరు భిక్షాటనకి వెళ్తారంట. ఆమె పేరు మహాలక్ష్మమ్మ, భార్య పేరు మహాలక్ష్మమ్మ. వాళ్ళిద్దరూ తోపుడు బండి మీద కూర్చొని, ఆమె తోపుడు బండి మీద కూర్చొని ఉంటే ఈయన నెట్టుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ అడుక్కోవడానికి భిక్షాటనకి వెళ్తారు. వారు యాచించి సాయంత్రం 6 గంటలకి ఒక దగ్గర కూర్చొని బుజ్జన్న గారు ఆ గిన్నె అంతా ఇప్పదీసి పోగు చేస్తే ఆ రూపాయి నాణ్యాలు ఒక 30 లేదా 25 వచ్చి ఉంటాయి. మిగిలినవన్నీ 5 రూపాయలు, ఆ 10 రూపాయలన్నీ కూడా ఒక డబ్బాల్లో పోగేస్తూ ఉంటే మహాలక్ష్మమ్మ వచ్చి, అయ్యా జాను, ఈ జాకెట్ అంతా ఉప్పు పేలిపోయింది, చినిగిపోయింది, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను, ఒక 25 రూపాయలు ఆ డబ్బాల్లోంచి నాకు తీసి ఒక పాత 2x2 జాకెట్ కొనుక్కుంటా, నేను, నాకు ఇవ్వు అని అంటే ఆయన ఒక మాట చెప్తాడు. దావీదు కీర్తన 15:5 వచనంలో, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిలను మాట తప్పుడు. మనం దేవునికి ప్రమాణం చేశాం పిచ్చిదానా, రూపాయి నాణ్యాలు మాత్రమే మనవి, మిగిలిన 5 రూపాయలైనా 10 రూపాయలైనా చివరికి 2 రూపాయల నాణ్యాలు వచ్చినా అన్నీ దేవునివి, ఈమె మనవి కాదు. ఈ రూపాయి నాణ్యాలు ఒకవేళ 30-40 వస్తే అప్పుడు చూద్దాంలే అని తన జీవితంలో ఆమెకు 2x2 జాకెట్ కొనిలేకపోయాడు. ఆ డబ్బాలో తను పోగేసుకున్న ధనానంతా తీసుకొచ్చి, ఇలాగనే కుటాలు జరుగుతున్నాయి బుజ్జన్న గారు, ఆ వేదిక దగ్గరకు వచ్చి ఆ డబ్బంతా ఊళ్ళో పోగేసి ఒక మాట చెప్పాడు. నా పేరు జాన్ రెడ్డి, నేను ఎప్పుడు కూడా నాకు ఈ రోగం తీసే ప్రభు అని ప్రార్థన చేయలేదు, ఈ రోగాన్ని బట్టే నేను యేసయ్యని తెలుసుకోగలిగాను అన్నాడు. ఈ రోగాన్ని బట్టే నేను యేసయ్యని తెలుసుకోగలిగాను.
నేను ముంబైలో భయంకరమైన దొంగను, నా దొంగతనాలకి హద్దులు లేవు. ఛత్రపతి టెర్మినల్ రైల్వే స్టేషన్లో నా అంత దొంగ ఇంకొకరు లేరు. వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉంటుంది. కానీ అనుకోకుండా నాకు తెల్లటి పొడ ఏర్పడింది. ఆ తెల్లటి పొడను బట్టి అక్కడ ఉన్నటువంటి మదర్ తెరీసా హాస్పిటల్కి నేను వెళ్తే, నిర్మల హృదయకి వెళ్తే, అక్కడ వాళ్ళు కుష్ఠరోగం వచ్చిందని చెప్పారు. ఆ సమయం నేను ఎంతో బాధపడ్డాను. ఇంట్లో ఉన్న మా వాళ్ళు, నా భార్య ఎవరు నన్ను అంగీకరించలేదు. నేను ఒక్కడే హాస్పిటల్లో అనేక రాత్రులు ఏడుస్తూ కూర్చొని ఉంటే, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు పరిచర్య చేశారు, సువార్త అందించారు. ఆ సువార్త నేను విన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, నా ఈ కుష్టి వ్యాధి నాకు యేసు ప్రభుని తెలుసుకునేటట్టు సహాయం చేసింది. కాబట్టి ఈ రోగాన్ని దేవుడే నాకు అనుమతించి నాకు రక్షణ ఇచ్చాడు అని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రోగాన్ని బట్టి నేను ఎప్పుడు బాధపడలేదు మణిబాబు గారు అని ఆ ధనాన్ని అంతా పోగేస్తే, ఆ ధనం దాదాపు 7 లక్షల రూపాయలు వచ్చింది. 7 లక్షల రూపాయలు పెట్టి అప్పటి వరకు మందిరం యొక్క పొడవు 100 అడుగులు ఉంటే దాదాపు 35 అడుగులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మొత్తం 135 అడుగులు, చెప్పుల స్టాండ్తో కలిపి మళ్ళీ ఒక 5 అడుగులు, మొత్తం 140 అడుగులు ఎక్స్టెన్షన్, అంటే 40 అడుగులు ఎక్స్టెన్షన్ చేసి ఆ 100 అడుగులకి యాడ్ చేస్తే 140 అడుగులు ఎక్స్టెన్షన్ కలిగిన మందిరాన్ని దేవుని కట్టించాడు. హూరాలాబా రీబా రాబా రీకారాదా రాలాబా. ఒక్కరోజు కూడా నేను కట్టానని చెప్పలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడేవాడు. అందరు చెప్పులను తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. జాన్ రెడ్డి గారు, మీరు వెళ్ళి ఇక్కడ కూర్చోవచ్చు కదనంటే, వద్దు బాబు, నాకు దేవుడిచ్చిన స్థానం ఇదే, నాకు దేవుడిచ్చిన స్థానం ఇదే. ఆయన ప్రభువులు మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన సమాధి నేనే చేశాను. వాళ్ళ భార్య మహాలక్ష్మమ్మకు కంటి చూపు సన్నగిల్లిపోయింది. ఒకరోజు నేను కూటాల్లో వాక్యం చెప్తుంటా, నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నది, అయ్యా, పెద్ద ఆయన ఉన్నప్పుడు ఒకరోజు కూడా నేను ఆనందంగా బతకలేదు. ఇప్పుడు నాకు ఒక కోరుకుంది, ఈ కళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి. నా భర్త ఉంటే నాకు చేసేవాడు, ఇప్పుడు నా పరిస్థితి చేయి దాటిపోయిందయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యి అన్నప్పుడు నేను అన్నానమ్మా, దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చేయిస్తా, నువ్వు ఆపరేషన్ చేసుకుంటావా తల్లి అని అంటావన్నది. వద్దు బాబు, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి చెప్తా, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి రేపు రాత్రి ఆఖరి కూటంలో చెప్తా. వద్దులే బాబు అన్నది. బిడ్డా, దేవుని జ్ఞాపకాల్లో అట్టి వాళ్ళు ఉన్నారా? అవకాశం వస్తే పరిగెత్తేలాంటి మనలాంటి వాళ్ళ కోసం ఉంటాడా? ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నదా అని చూడడం లేదు. నీ ఉన్న పరిస్థితుల్లోకి వచ్చి ఆయన నిన్ను బాగు చేయాలని నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. నిన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. నీ శ్రమ దేవునికి తెలుసు. అందుకే వాక్యం రాయబడింది ఇర్మియా గ్రంథం అనగా విశేషంగా 15వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీకు నా శ్రమ తెలిసే ఉన్నది, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ రాత్రి ఇర్మియా యొక్క శ్రమ ఎరిగిన దేవుడు ఈ రాత్రి నీ శ్రమను కూడా ఎరిగే ఉన్నాడు. బిడ్డ, చాలా మంది యవనస్తులు బంధకాలలో బంధించబడి, చాలా మంది చెరలో బంధించబడి, అపవాది కట్ల చేత బంధించబడి, కాడిమాకులు విరగొట్టబడక అనేక మంది శరీర సంబంధమైన వ్యామోహాల చేత పట్టబడి నశించిపోతున్నారు. ఆ కుష్ఠరోగి అడిగినట్టు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని ఈ రాత్రి అడిగే వాళ్ళు ఎంతమంది? యేసయ్యని, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా, నీకు ఇష్టమైతే మరలా నన్ను మనిషిగా చేయ్యా, నీకు ఇష్టమైతే నా జీవితంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్నే తింటూ తినదాన్నే తింటూ చస్తూ బతుకుతూ జుగుస్పాకు బతికిన నా బతుకును కాస్త ఆశీర్వదించు ప్రభు అని అడిగే వాళ్ళు ఎంతమంది? రాత్రి పైపైన భక్తిని రాత్రి దేవుడు చూడడం లేదు. నామకార్థమైన భక్తి రాత్రి దేవుడు చూడడం లేదు. అంతరంగంలో గూడు కట్టుకున్న కన్నీళ్ళ యొక్క నిలయంలో దేవుడు నివసించడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దిగి వస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దిగి వస్తున్నాడు. ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా నువ్వు భయపడకో, నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. ఇర్మియా శ్రమనెరిగిన దేవుడు, ఇర్మియాకు మేలు చేయాలనుకుంటున్న దేవుడు, సేవకుడా నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఒక శ్రేష్టమైన మేలు నీ కుటుంబానికి చేసి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఏ ఆపత్కాలంలో శత్రువుల చేతులు తరవబడ్డావో అదే శత్రువులు నిశ్చయముగా మరలా నీ దగ్గరకు వచ్చి నీకు మొరపెట్టేటట్టు దేవుడు నిన్ను వారి ఎదుట ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డ, నువ్వెందుకు భయపడిపోతున్నావు? నువ్వెందుకు కలవరపడిపోతున్నావు? ఏ మనుషుల మధ్య అయితే ఇర్మియాను తృణీకరించారో అదే మనుషుల మధ్యలో ఇర్మియా దేవుని సేవను
కడముట్టించి దేవుని చిత్తాన్ని చేశాడు. ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేశాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం కూడా ఇదే బిడ్డ. నేను దేవుడు ఎందుకు ఈ యొక్క కఠినమైన ప్రజల మధ్యలో ఉంచాడు తెలుసా? నశించిపోతున్న ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. 18 సంవత్సరాలు అవుతున్న ఈ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభుని మోసుకొని ఎందుకు ఈ ఊరికి వస్తున్నాడు తెలుసా? నా ప్రభు అయిన యేసయ్య ఈ రాత్రి జయోత్సవ చేత ఆయన ఊరేగించబడాలి. ఆయన నామము మాత్రమే మహిమపరచబడాలి. ఆయన ప్రేమ ఈ ప్రాంతం అంతా వెదజల్లాలి. ఆయన ప్రేమ ఈ ప్రాంతం అంతా వెదజల్లబడాలి. ఇంకా యేసుని తిరస్కరించే వాళ్ళు, యేసుకు దూరంగా ఉన్న వాళ్ళు, ఇంకా యేసుని ఎరుగు కూడా, ఇంకా అంతరంగంలో పాపము గూడు కట్టుకొని లోతైన పశ్చాత్తాపం లేకుండా, యేసు రక్తంతో కడగబడకుండా ఇంకా కఠినపరచబడుతున్న హృదయాలు ఈ రాత్రి ప్రభువు కావాలి. ఇవ్వు ఈ రాత్రి నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయన నీకోసం నిలిచి ఉన్నాడు బిడ్డ. ఆయన నీకోసం నిలిచి ఉన్నాడు. ఇర్మియా శ్రమను జ్ఞాపకం చేసుకొని బలపరిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉన్నావో అదే పరిస్థితులు దేవుడిని బలపరిచి నీ శ్రమను గురించి దేవుడు ఆలోచించి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. చివరిగా నోట్ చేసుకోండి. చివరిగా దావీదు కీర్తన 89. దావీదు కీర్తన 89. దావీదు కీర్తన 89 50వ వచనం. 89 50వ వచనం. ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొను. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొను. ఆ మాటను మీరు నోట్ చేసి పెట్టుకోండి. నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 89 దావీదు కీర్తన 59వ వచనంలో దేవుడట తన సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకుంటాడట. ఈ రాత్రి నిందించబడకుండా నేను సేవ చేస్తున్నాను మణిబాబు గారు అనేవాళ్ళు ఎవరు చెప్పండి? ఈవెన్ నేను కూడా నా మీదకి వచ్చిన నిందలు ఎన్నో, నా మీదకి వచ్చినటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎన్నో, నా మీదకి వచ్చిన శోధనలు ఎన్నో. ఒకసారి నేను రాజస్థాన్ అనే ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నన్ను ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్తే అక్కడ మంచు అంతా పడుతుంది. అక్కడ మంచు నూగు మంచు పడుతుంది. ఆ మంచు మధ్యలో ఒక అందమైన పుష్పం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది విరబూస్తుంది. అది కూడా నవంబర్ మాసంలోనే ఆ యొక్క పుష్పం, నవంబర్ డిసెంబర్ మాసంలోనే ఆ పుష్పం కనబడుతుంది. మళ్ళీ కనబడుతుంది. ఆ పుష్పాన్ని చూడడానికి చాలామంది తండోపతండాలుగా యాత్రికులందరూ వచ్చి ఆ పుష్పాన్ని చూసి వెళ్తారు. నేను అడిగాను, ఏంటి ఈ పుష్పం ఉన్న ప్రత్యేకత? ఈ పుష్పం ఇంతమంది చూడడానికి రావడానికి కారణం ఏంటి ఈ పుష్పానికి ఉన్న ప్రత్యేకత అని అడిగితే వాళ్ళకు మాట చెప్పారు. మణిబాబు గారు, ఇది పుష్పించిన తరువాత కొద్ది రోజులకి ఈ మంచంతా ఆరిపోతుంది. మంచుకి కనపడదు. ఎండకి చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. ఈ ఎడారి ప్రాంతం కదా, ఎండిపోతుంది. రాజస్థాన్లో సహారా ఎడారి ఎక్కువ కదా, కాబట్టి ఆ వడగాలులకి చెట్టు పూర్తిగా మాడిపోతుంది. చెట్టు పూర్తిగా మాడిపోయిన తర్వాత ఆ చెట్టులో నుంచి ఆకులు, కొమ్మలు అన్నీ రాలిపోతాయి. గాలికి, వానకి అది పూర్తిగా నూగు పట్టిపోయి చెట్టంతా చీకి పట్టిపోయి ఎండిపోతుంది. పైపెచ్చు ఆ పై వస్తున్న ఎల్లవల వల్ల ఆ చెట్టు పూర్తిగా బురదతో కప్పబడి సమాధి చేయబడిపోతుంది. చూసే వాళ్ళందరూ, అయ్యో ఇక్కడ ఒక అద్భుతమైన చెట్టు ఉండాలి, ఆ చెట్టు సమాధి చేయబడింది, ఆ చెట్టే ఇప్పుడు కనబడడం లేదు, ఏంటి ఇక తిరిగి బతుకుతుందా లేదా, అసలుకి చెట్టు ఇక్కడ ఉందా లేదా అని చాలామంది సందేహించేటట్టు ఉంటారు. ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, ఇంతెత్తు మట్టి ఆ చెట్టును పూర్తిగా బురదంతా కప్పేస్తుంది. ఆ చెట్టు ఆ బురదలో కూరుకుపోతుంది. చూసే వాళ్ళందరికీ ఆ చెట్టు చచ్చిపోయింది అనుకుంటారు. కానీ తిరిగి మరలా ఈ నవంబర్ డిసెంబర్ మాసం రాగానే ఈ మంచు తిరిగి మరలా ప్రారంభించగానే ఆ మంచులో ఉన్న తేమను మెల్లమెల్లగా అది తీసుకొని ఆ లోపల నుంచి ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ తిరిగి చిగుర్చి మరలా పైకి వచ్చి ఒక కొమ్మలాగా మొలచి పుష్పించి పువ్వులు కాస్తుంది.
ఈ పువ్వులు చూసేదానికి కొన్ని వందల మంది ఎందుకు వస్తారంటే, ఇది కేవలం నీటిలో ఉన్నటువంటి మంచును, అంత తేమను తీసుకొని తన బ్రతకగలన ఆశను మరలా చూపిస్తుంది. ఒక సాధారణమైన పుష్పమే అది చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న, సమాధిగా మార్చబడిన, అది తిరిగి బతుకుతున్న నిరీక్షణ ఏ రీతికి ఆ చెట్టుకుందో, ఈ రాత్రి యేసయ్య మాట అనేకులు తిరిగి బతికించబోతున్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య మాట ప్రతి ఒక్కరిని బతికించబోతుంది. ఇప్పటిదాకా నువ్వు త్రాగుబోతనంగానే ఉండొచ్చు, ఇప్పటిదాకా నువ్వు చెడిపోయిన వ్యక్తిగానే ఉండొచ్చు, ఇప్పటిదాకా నీ సాక్ష్యం అంతా వట్టిది మట్టిదని కొట్టివేయబడచ్చు. వారి కన్నుల ఎదుట ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరలా నిన్ను పుష్పింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నా యేసయ్య మరలా నిన్ను చిగురింప చేయబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అందుకే దావీదు కీర్తన 89:50 వచనంలో, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకో, బలవంతులైన జనులందరి చేతిలో నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నా యేసయ్య నీ యొక్క ఎదలో నువ్వు ఎంత బాధనైతే అనుభవించావో, సేవకురాలా నీ బాధను దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి సేవకులు చూస్తే చాలా మందికి ఉన్నటువంటి ఒక మంచి దృక్పథం అంటే, వీళ్ళకి ఏమండి బాగానే ఉన్నారనుకుంటారు, మణిబాబు గారికి ఏమండి బాగానే ఉన్నారండి. నిజమే, కానీ మణిబాబు మనసులో ఉన్న గాయాలు, మణిబాబు గుండె లోపల ఉన్న గాయాలు ఆయనకి తప్ప మరెవ్వరికి తెలియదు. అన్ని లోతైన గాయాలు ఉన్నాయి. నేను గాయపరచబడకుండా సేవ చేస్తున్నానని చెప్పే సేవకుడు ఇంతవరకు భూమి మీద ఎవరు లేరు. నా ఎదలో నిందను అనుభవించకుండా నేను ఆనందంగా సేవ చేస్తానని చెప్పే సేవకుడు కూడా ఈ రాత్రి ఎవరు లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ఎదలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి నిందను ఈ రాత్రి యేసయ్య జ్ఞాపకం చేసుకుని నీ నిందల నుంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ నిందల్లో నుంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడి రాత్రి దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ ప్రతి స్థితిగతిని రాత్రి దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా చేయడానికే ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడింది దావీదు కీర్తన 79:12 వచనంలో, ప్రభువా మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నిందను కలుగు చేయి ప్రభువా. ఈ రాత్రి ఎవరెవరైతే నిన్ను నీ బిడ్డలు నిందించారో, సేవకుడా ఎవరైతే నీ కుటుంబాన్ని నిందించారో, సేవకుడా ఎవరైతే నీ పరిచయం నిందించారో, 7 నిందను నేను నిందించిన వారి మీదకు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరెవరైతే నీ బిడ్డలు నిందించారో, ఎవరెవరైతే నిన్ను నిందించి చీ ఇతను కూడా, ఈమె కూడా ఒక సేవకుడే అన్నారా, ఒకవేళ అలాగే అందరూ నేను తృణీకరించి నేను తిరస్కరిస్తున్నారా, నువ్వు భయపడద్దు బిడ్డ. నీ పొరుగు వారిని నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోకి దేవుడు 7 నిందను కలుగు చేస్తాడట. నువ్వైతే ఒక నిందను అనుభవించావు, నేనైతే ఒక నిందను అనుభవించా, కానీ నన్ను నిందించిన వారి మీదకు 7 నిందలు వస్తాయని దేవుని వాక్యం చెప్తుంటే నిందించే వాళ్ళ పరిస్థితి ఇంకేం కావాలో ఆలోచించండి. ఈ రాత్రి భయపడద్దు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిందించబడుతున్నటువంటి వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన పరిధిలో నీ యొక్క నిందలకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీ కొరకే సిద్ధం చేసి నీ ఇంట్లో ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అభిలాష్ ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు. అభిలాష్, వేర్ ఆర్ యు? అభిలాష్ ఇస్ దేర్. అభిలాష్, నేను వచ్చిన తర్వాత అభిలాష్ గురించి విన్నా. వారమైందంటే వాడు సరిగా ఆనందిని, వారమైందంటే సరిగా నిద్రపోయి. ఆ షాలేం గురించి, అభిలాష్ గురించి చెప్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మేమే ఒక వైరాగ్యం కలిగి సేవ చేస్తుంటే మా పిల్లలు కూడా దేవుని కోసం వైరాగ్యం కలిగి సేవ చేస్తుంటే అంతకంటే ఆనందం ఏం కావాలి, అంతకంటే సంతోషం ఏం కావాలి? మాకు అభిషేక్ వాళ్ళిద్దరిని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతటి సమర్పణ ఇచ్చాడు దేవుడు ఈ బిడ్డలకి, చిన్న బిడ్డలకి. షయాన్ మేము అందరం వస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మేము వస్తూ ఉంటే కారులో వస్తూ ఉన్నాం. వాడు కారు డోరు ఓపెన్ చేశాడు, కారు మిర్రర్ ఓపెన్ చేస్తే వెంటనే కిరణ్ కుమారయ్య గారు అన్నారు, షయాన్ ఎందుకు గ్లాసెస్ ఓపెన్ చేస్తున్నావనంటే, ఏం లేదు అంకుల్, ఎద్దనపూడు గాలి సంతోషంగా పీల్చుకోవాలని నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎద్దనపూడు గాలి సంతోషంగా పీల్చుకోవాలి అంకుల్.
మన ఊరు రాబోతున్నాం ఇంకోసేపటికి, నేను ఇంకెద్దనపూడికి రాబోతున్నాను అని అంటున్నాడు. నేను వాడి సాయి చూసి అనుకుంటున్నాను, అరే నేనే ఎద్దనపూడిని ఇంతగా ప్రేమిస్తుంటే మీకు కూడా అదే మనసు దేవుడు ఇచ్చాడా? అదే ఆలోచన దేవుడు మీ హృదయంలో పెట్టాడా? బిడా, ఈ రాత్రి నీ సేవకును నిందించే వ్యక్తి అయితే ఈ రాత్రి నీ మనసు మార్చుకో. ఒకవేళ నీ సేవకురాలను అర్థం చేసుకోకుండా ఇంకా అపార్థం చేసుకుంటుంటే ఈ రాత్రి నీ మనసును మార్చుకో. నీ సేవకుడు దేవుని చేత నియమించబడిన వాళ్ళు, నీ సేవకుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, నీ సేవకుడు దేవుని యొక్క ప్రణాళికలో భద్రం చేయబడి నీ కొరకై కన్నీరు కార్చే వ్యక్తి, నీ కొరకై రోధిస్తున్న సంఘం, నీ కొరకై ప్రార్థిస్తున్న సంఘం, నీ కొరకై కన్నీరు కారుస్తున్న సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘానికి వెళ్ళిపోవడం దేవుడి చిత్తం కాదు బిడ్డ. మన పుట్టిన బిడ్డలు వేరొక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నా తల్లిదండ్రులు అంటే తట్టుకోగలుగుతావా బిడ్డ? వీరు నా తల్లిదండ్రులని నిన్ను కాదని ఇంకొకరు చూపిస్తున్న తట్టుకోగలుగుతావా? వేరొక తల్లిదండ్రులు చూపిస్తేనే కాదు అని చెప్తావే, మరి వేరొక సంఘానికి వెళ్ళి వీరు నా ఆత్మీయ తల్లిదండ్రులనంటే నీ సేవకుడు తట్టుకోగలుగుతాడా? నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఇప్పుడు దాకా నువ్వు సంఘానికి గాయం చేసిన వ్యక్తి అయితే ఈ రాత్రి నీ ఆలోచన మానుకో. ఇప్పుడు దాకా నీ మనసులో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకమైన ఆలోచనలు ఈ రాత్రి దిద్దుకో. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 69:19-20 రాయబడింది. దావీదు కీర్తన 69:19-20 నిందయు సిగ్గుయు అవమానము నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది దేవా. నీకు తెలుసు దేవా నా నిందలన్నీ. ఈ రాత్రి దేవునికి నీ నిందలన్నీ తెలుసు సేవకుడా, సువార్తికుడా, దేవునికి నీ నిందలన్నీ దేవునికి తెలుసు. నీ హృదయం ఎక్కడ బద్దలైపోయిందో, ఎక్కడ నువ్వు బహుగా కృషించిపోయావో నా యేసయ్యకి తెలుసు. కనికరించే వారి కోసం కనిపెట్టుకున్నావు, ఎవరు నీ మీద కనికరం చూపించలేదు కదూ. ఓదార్చే వారి కొరకు కనిపెట్టుకున్నావు, ఎవరు నిన్ను ఓదార్చలేదు కదూ. ఈ రాత్రి నువ్వు దిగులు పడిపోవద్దు. దైవ సేవకులు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను సేవకు పిలిచాడు బిడ్డ, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటున్నాను, సేవకు రావడం అంటే ఒకటే కాదు. సేవకు రావడం అంటే వస్తూ చావుకు కూడా సిద్ధపడి రావడం అని అర్థం. సేవకు వస్తూ పెట్టి కూడా సిద్ధం చేసుకుని భుజాన్ని వేసుకొని సేవకు రావాలి. ఎప్పుడైనా పుట్టక్కని పోతాం, ఆ పెట్టిలో పెట్టి తీసుకెళ్ళిపోతాం. నిందించే మనుషులు, గాయపరిచే మనుషులు, ద్వేషించే మనుషులు, అసహించుకునే మనుషులు, తృణీకరించే మనుషులు, వెలివేసే మనుషులు, విసర్జించే మనుషులు, వ్యతిరేకించే మనుషులు నీ చుట్టూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈ రాత్రి నీ నిందను జ్ఞాపకం చేసుకుని నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను దీవించబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెట్టింపు ఘనతకు దేవుడు నిన్ను పాత్రుడుగా చేయబోతున్నాడు. ఎక్కడైతే నీ జీవితంలో దినమెల్లా అవమానాన్ని తలపోసుకుంటూ నీ ముఖమంతా కూడా కన్నీటిమయంగా మార్చుకున్నావో అక్కడ దేవుడు నీ కన్నీళ్ళ నాట్యంగా మార్చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు సేవకుల ఎదలో ఉన్న నిందను జ్ఞాపకం చేసుకోవడానికి దిగి వచ్చిన దేవుడు. ఇర్మియా శ్రమను జ్ఞాపకం చేసుకొని ఇర్మియాను ఈ వారి మధ్యలో దీవించిన దేవుడు ఈ రాత్రిని దీవించడానికి వచ్చాడు బిడ్డ. ఈ రాత్రి నువ్వు చేయవలసిందల్లా ఒకటే, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నాకొద్దయ్యా ఈ జీవితం, నాకొద్దయ్యా ఈ రోత జీవితం, నాకొద్దయ్యా ఈ పనికిమాలిన జీవితం. నేను నీ రక్తంతో కడగబడాలి. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్నిసార్లు విసర్జించబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు అసహించబడిన వ్యక్తి అయినా యేసు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన తలలో ఉన్న ముళ్ళన్నీ ఆయన కళ్ళల్లోనికి, ఆయన యొక్క శిరస్సు భాగంలోనికి, ఆయన శరీరం అంతా కూడా కోడాలతో చీల్చబడింది. నాగటి చాలా వల్లే ఆయన వీపంతా దున్నబడింది బిడ్డ. నీకోసం సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం వ్యాధిగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. నీకోసం వ్యతిరేకతుడిగా మార్చబడ్డాడు. నీకోసం తృణీకరించబడిన వాడిగా మార్చబడ్డాడు. నీకోసం ఆయన సొగసు స్వరూపాన్ని కోల్పోయి వ్యసనాక్రాంతుడిగా నిలబడిపోయాడు. ఈ రాత్రి ఆ ప్రేమ కలిగిన దేవుడికి నిలబడి నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను మరలా బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడు దాకా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు లేకపోవచ్చేమో కానీ, ఇప్పుడు దాకా నిన్ను మరలా దీవించడానికి ఎవరు రాకపోవచ్చేమో కానీ, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దీవించి పంపడానికి వచ్చాడు. నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కనుకనే ఈ రాత్రి దేవుని విశిష్టమైన అభిషేకం మరలా నీ జీవితంలోకి ఏడంతలుగా రాబోతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నీ జీవితంలో చూడబోతున్నావు. నీ జీవితంలో పోగొట్టుకునే దానికి రెట్టింపుగా ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చి పంపించాలని ఎదురు చూస్తున్నాడు.
ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మూలం ఏంటో తెలుసా? మనం దీన దశలో ఉన్నప్పుడు 136వ దావీదు కీర్తన 2వ వచనం 23వ వచనంలో మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకును, యెహోవా కృప నిరంతరం ఉంటును. ఈ రాత్రి నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బిడ్డ, అందరం లేచి నిలబడతాం. నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. Get party handbags. థ్యాంక్ యూ జీసస్. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి నా హృదయం లేకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా హృదయం లేకి నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నువ్వు తప్ప నాకెవరున్నారు తండ్రి? నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు ప్రభువా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఇంకా గట్టిగా, వెనుకున్న వాళ్ళు కొంచెం వాల్యూమ్ పెంచుదాం. మ్యూజిక్ వాల్యూమ్ పెంచు. ప్రభువా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించుచున్నాడు. నువ్వు దేవుని జ్ఞాపకాలకు రాబోతున్నావు. ఈ రాత్రి ఎక్కడ నువ్వు గొడ్డుపోతులని పిలువబడ్డావో, ఎక్కడ నువ్వు పిల్లలు లేని సంతతి కలిగిన ఇల్లాలుగా నువ్వు పిలువబడి అనేకుల చేత నువ్వు విసర్జించబడ్డావో, వారి ఎదుటి దేవుడు మరలా నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని జ్ఞాపకాల్లోనికి నీవు నీ పిల్లలు రాబోతున్నారు. యేసయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అందరం ఆకాశం చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దానియేలును సింహాల గుహలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు, దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రిని మర్చిపోతాడు బిడ్డ? దానియేలు కొరకు దూతను పంపించిన దేవుడు ఈ రాత్రి ఒక దూతను నీ కుటుంబం కోసం పంపించబోతున్నాడు. ఒక దూత నీ పిల్లల కోసం రాబోతున్నది. ఈ రాత్రి ఒక దూత నీ పిల్లల కోసం రాబోతుంది. ఆ దూత దిగి వచ్చి ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడారో, సింహాల నోళ్ళు నా దూత మూసినట్టు ఈ రాత్రి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరు మూయబడబోతుంది. ఈ రోజు నీ దుర్దశను మరిచి నువ్వు ఆశీర్వాద స్థితిలోకి రాబోతున్నావు బిడ్డ. నా యేసయ్య యొక్క కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన నీ కన్నీళ్ళు రాత్రి చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లు చూస్తున్నాడు. తండ్రి తన కుమారులు జాలి పడినట్లుగా ఈ రాత్రి బిడ్డ నీ వైపు యేసయ్య జాలి పడుతున్నాడు. నువ్వు రాగలవా యేసయ్య చేతులకి? తండ్రితో కుమారులు జాలి పడినట్లుగా నీ పట్ల యేసయ్య జాలి పడుతున్నాడు. నిన్ను ఇంకా ఆశీర్వదించాలని, ఒక్కసారి నోరు తెరిచి ప్రభువు నిన్ను ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను. నన్ను దీవించు ప్రభువా. నీ ప్రతి పరిస్థితిని మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. నా స్థితిని మార్చు ప్రభువా. నిందించబడిన నా జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చు ప్రభువా. కన్నీటి పర్యంతమైన నా జీవితమును ఆనంద బాష్పాలతో నింపు ప్రభువా. రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృంగిపోతున్నావేమో నీ జీవితంలో, నలిగిపోతున్నావేమో, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నువ్వు ప్రేమించిన వారే నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ కన్నీళ్ళు ఎవరికి అర్థం కావటం లేదు. నీ కన్నీళ్ళు నీ భర్తకు అర్థం కావటం లేదు. నీ కన్నీళ్ళు నీ బిడ్డలకు అర్థం కావటం లేదు. నీ జీవితం దుఃఖమయమైందని, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఆదరణ లేక అలమటిస్తున్నావేమో నీ జీవితంలో. ఈ రాత్రి యేసయ్య నిన్ను ఆదరించబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ దుఃఖమును నాట్యంగా మార్చబోతున్నాడు. అవును. ఎక్కడ తలదించుకున్నావో, అవును, ఎక్కడ కన్నీరు పెట్టావో, ఎక్కడ కృంగిపోయావో, అదే స్థలములో నిన్ను ఆనందింపజేయబోతున్నాడు. ఆర్థిక పరమైన పరిస్థితుల చేత ప్రవహించే నీ కృపా చాలయ్యా. నీ
యేసయ్య నీ కోసం దిగొచ్చు. నీ కోసం కలవల్లో రక్తము కాచి ప్రాణం పెట్టాడు. నీ కోసం తన చివరి రక్తపు పొట్టువని చిందించాడు. అదిగో నోరు తెరచి ఏ పాప
పాపమైతే నీకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉండు. యేసు నీకు అడ్డుగోడగా ఉండదు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. యేసయ్య రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడు. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రం చేయబోతుంది. యేసయ్య రక్తము నీతిమంతులుగా చేయబోతుంది. యేసయ్య రక్తం అలా నిన్ను ఆయన కుమారుడుగా చేయబోతుంది. నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని దేవుడు మరలా నీ మీదకు విడుదల చేయబోతున్నాడు. ప్రతి బంధకాల నుంచి విడుదల పొందబోతున్నావు. ఈ రాత్రి దేవుడు అద్భుతాలు ఎప్పుడు అద్భుతాలు చేయబోతున్నావు. లేకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళలేనయ్యా. నువ్వు ఆయన తీసుకొని వెళ్ళాలి. ఈ రాత్రి యేసయ్యని తీసుకెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు యేసయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఈ రాత్రి యేసయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆయన ప్రేమ ఇక్కడ నిలిచి ఉంది. ఆయన శిలువలో కార్చిన రక్తం నీ కొరకు కాదు బిడ్డ. నీకోసం జాలిపడిన దేవుడు, జాలిపడిన దేవుడు జాలిపడుతున్నాడు. నాన్న మనిషిగా చేయాలనుకుంటున్నాడు. ఏ బలహీనత నీకు వ్యతిరేకంగా ఉందో, ఏది నువ్వు బలహీనతలో పడి చచ్చిపోతున్నావు, ఆ పాపాన్ని రాత్రి దేవుడు నీ నుండి తీసివేయబోతున్నాడు. యేసయ్య రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది. అనేక పేర్లు రాత్రి జీవగ్రంథంలో రాయబడబోతున్నాయి. అనేక పేర్లు రాత్రి జీవగ్రంథంలో రాయబడబోతున్నాయి. అంతము వరకు నడిపించుని అంతేలేని థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు ప్రార్థన చెప్పండి. దైవజనులు ప్రార్థన చెప్తారు. దైవజనులతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నాతోనే మాట్లాడావు. ప్రతి ఒక్కరు చెప్పాలి. నా ప్రతి పరిస్థితిని నాకు జ్ఞాపకం చేసావు ప్రభువా. గురింగిన నా జీవితాన్ని, నలిగిన నా జీవితాన్ని, వేదనకు గురైన నా జీవితాన్ని మార్చబోతున్న దేవుడు నీవు. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా. నా ప్రతి పరిస్థితిని నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. నా ప్రతి బలహీనతను నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీ లేఖనంలో రాయబడినట్లుగా నాయనా ఈ రాత్రి నాతో మాట్లాడిన మీ మాటలను బట్టి నా ప్రతి పరిస్థితిని నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేను చేతులతో చేసిన పాపం కొరకై నీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నేను పరిగెడుతూ చేసిన పాపము కొరకై నీ పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. తలంపులతో చేసిన పాపము కొరకై నీ తలను ముళ్ళ కిరీటము పెట్టబడింది. యేసయ్యా, హృదయపూర్వకముగా నేను చేసిన పాపము కొరకై నీ ప్రక్కలో బల్లెము పొడవబడింది. యేసయ్యా, నా కొరకు నిలువేలా నలిగిపోయా. ఈ రాత్రి అందరూ నోరు తెరిచి యేసయ్యా, నా ప్రతి బలహీనత నిన్ను నలగొట్టింది. నా ప్రతి బలహీనత నలగొట్టింది. నా దోషము లేని శిక్షకు కారణము, నా దోషము లేని శిక్షకు కారణము, నా శాపమును భరించిన దేవుడవు, శాపాన్ని భరించిన దేవుడు, నా దోషములను వహించిన దేవుడవు, నా దోషమును వహించిన దేవుడు. రాత్రి నా ప్రతి బలహీనతను, నా ప్రతి దోషమును, నా ప్రతి అవిధేయతను యేసుక్రీస్తు నామమున ఒప్పుకొని విడిచిపెడుతున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు
ఎక్కడ మీకు అనారోగ్యం ఉంది అక్కడ మీరు కుడి హస్తాన్ని ఉంచండి. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. అనేకులు ఈ రాత్రి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డలు ఎక్కడైతే వ్యాధి ఉన్నదో అక్కడ మీ కుడి హస్తాన్ని చాచి మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం అనుగ్రహించండి. గొప్ప సాక్ష్యాన్ని నీ బిడ్డలకు